నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. ఎండలు దంచి కొడతా ఉన్నాయి. సో ఈ ఎండల తీవ్రతను తట్టుకోలేక చాలా మంది ఫ్రూట్ షాప్స్ కి కావచ్చు, దాంతో పాటు శీతల పానీయాలను అయితే సేవించడానికి చాలా మంది ఎగబడుతున్నారని చెప్పుకోవాలా. దాంతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ ఒక 4-5 రోజుల నుంచి ఇలా ఎండల తీవ్రత చూసుకుంటే 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీలను కూడా ఉష్ణోగ్రతలు టచ్ చేసినాయని చెప్పేసి చెప్పుకోవాలా. సో ఇక్కడ దాదాపు మనకి రోడ్లపైకి 11-11:30 అయిందంటే చాలు ఎవరు కూడా రావట్లేదు. చాలా మంది కూడా ఇళ్ళకే పరిమితం అయిపోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఈ ఎండల తీవ్రతను తట్టుకోలేక చాలా మంది ఇంట్లోనే ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే శీతల పానీయాలు సేవించే పరిస్థితిలో ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా ఉన్నాయి రేట్స్, ఎట్లా ఉన్నాయి అంటే ఈ ఎండల తీవ్రత ఎట్లా ఉంది? కైసే రేట్స్ కైసే है क्या बा रेट्स कैसे है? 70 रुपीज केजी है। 70 रुपीस केजी. कैसे है गिरा? कैसे है? ठंडा है, ठंडा नहीं ठंडा है? काहे को वैसा? धूप 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 के लिए. हाँ अच्छा अच्छा. आपके पास कौन सा फ्रूट्स है आपके पास? पूरा ग्रेप्स, मैंगो, एप्पल, मौसम्बी, ओके. दानिमा, अच्छा. वाटरमेलन। ओके. तो रीजनेबल प्राइसेस है कि कैसे है? पूरा कम रेट है बा। कम एक बार रेट्स बोल दिए. वो 15 रुपए केजी है और 30 रुपीज केजी है, ओके 70 है, 40 है डजन। ओके. तो ये आम किधर से आते जी आपको? ये जगतियाल से आता జగిత్యాల से. అచ్చా. సో ఇది జగిత్యాల నుంచి ఈ పండ్లు అయితే వస్తాయని చెప్తా ఉన్నారు. ఈ మ్యాంగోస్ అంటే ఎండాకాలం అనగానే చాలా మందికి గుర్తుకొచ్చేది మామిడికాయలండి. సో చాలా మంది దాన్ని పానకం చేసుకొని కూడా ఈ ఎండల తీవ్రత నుంచి తప్పించుకునే దిశగా చాలా మంది కూడా ఈ శీతల పానీయాలను అయితే వాళ్ళు వాడుతూ ఉంటారు అని చెప్పుకోవాలా. దాంతోపాటు ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ చాలా మంది కూడా వ్యాపారస్తులు ఎక్కువ మొత్తంలో ఫ్రూట్స్తో పాటు ఇక్కడ జామకాయలు కూడా ఉంటాయి. జామకాయలు కానీ లేకపోతే వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మామిడికాయలు కూడా వేరే వేరే దగ్గర నుంచి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అమ్మ ఎట్లుందమ్మా గిరాకు? ఏం లేదన్నా, ఎక్కడి నుంచి తెచ్చిర్రు జామకాయలు? రామన్పేట నుంచి. రామాయణపేట. ఎందుకు గిరాక్ ఎందుకు లేదు మరి? కాదు, ఈ ఎండల గిరాక్ అవుతుందన్న, గిరాక్ అయితే లేదు కదా. ఓకే. ఎట్లా కేజీ అమ్మ మరి? 80 రూపీస్. ఎన్ని కిలోలు తెస్తున్నారు, ఎన్ని పోతున్నాయి మరి? మేము 30-40 కిలోలు తీసుకొస్తాం అంతే. ఎన్ని పోతున్నాయి? పోతున్నాయి 20 కిలోలు 30 కిలోలు అట్లా పోతాయి. 10 కిలోలు ట్రైన్లో అమ్ముకుంటూ పోతాం. ఓకే. మరి గిట్టుబాటు ధర ఏమన్నా మీకు ఏమన్నా పడుతున్నాయా? పడతలు పడుతున్నాయా లేదా? 500-600 అట్లా వస్తాయి అన్న. ఎక్కువ దానికన్నా ఎక్కువ ఏం రావు. ఎంతమంది వస్తారమ్మా రామాయణపేట నుంచి? ఎంతమంది వస్తారు? చాలా మంది ఎక్కువగా అంటే జామ పండ్లు కానీ లేకపోతే మామిడికాయలు తీసుకొచ్చే వాళ్ళు రామాయణపేట నుంచి ఎక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు. మొత్తం ఎంతమంది వస్తారు మీరు ఇక్కడికి? 100 మంది ఉంటాం. 100 మంది ఉంటారా? ఒకే ట్రైన్లో వచ్చేస్తారు ఒకటేసారి? ఏ టైంకి వెళ్తారు మీరు పొద్దున? ఆడ 7కి ఒకటి ఉంటుంది, 7కి ఆడ ముందు వెళ్ళి ట్రైన్ ఉంటుంది. ఇంటర్సిటీ ఒక 9కి ఉంటుంది. అది దానికి వస్తాను. వెనక దీని ముందు ట్రైన్కి వస్తాం, వెనక సగం వెనక ట్రైన్కి వస్తాం. అమ్మ ఇవి అంటే ఇప్పుడు మీ చెట్లకైనా లేకపోతే కొనుకొస్తారా మీరు? వాళ్ళ దగ్గర కొనుక్కొస్తాం. ఇక్కడ తోటల నుంచి తెంపుకొని వస్తారా? తోటల నుంచి తెంపుకొని వస్తాం, రామన్పేట నుంచి. ఓకే. ఇప్పుడు నిజామాబాద్కి వచ్చే వాళ్ళు నిజామాబాద్ ఇంకా వేరే వేరే జిల్లాలకు కూడా పోతారా మీరు రామాయణపేట నుంచి? పోతారు, కామారెడ్డిలో అమ్ముతారు, పట్నంలో అమ్ముతారు. గిరాకీ అయితే కొంచెం చల్లగానే ఉందని చెప్తారు. అవును, అది ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉందండి. చూడురి, ఇప్పుడు ఫ్రూట్ షాప్ దగ్గర ఒక 4-5 ఉంటే ఇక్కడ ఒక్కరు కూడా లేరు. అంటే గిరాక్ అనేది చాలా తక్కువ ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఎండల తీవ్రత వల్లే ఇదంతా కూడా గిరాక్ అనేది చాలా డల్గా ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో చాలా మంది కూడా ఇప్పుడు ఈ ఎండల తీవ్రత నుంచి తప్పించుకునే దిశగా ఆలోచించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చి వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి ఫ్రూట్స్ తినడం వల్ల మనకి మేలే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వేరే జంక్ ఫుడ్ని తినకుండా ఇట్లాంటి వాటిని తింటే మాత్రం ఖచ్చితంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పి